మన బ్రహ్మ ఇది లక్ష్యం శ్వాస రాసేసిన బ్రహ్మం. దాన్ని మనం నియంత్రించి ధ్యానం ద్వారా కానీ ప్రాణాయామం కానీ ద్వారా కూడా మనం దాన్ని కంట్రోల్ చేయాలి. అంటే మనిషి ఉన్నాడు రోజుకి 21 శ్వాస విశ్వాసాలు అన్నాం. అంటే 24 గంటలు గంటకి ఏంటి 900, 24 900 తీసుకుంటూ 20,400 గంటకు 94 నిమిషాలు ఎన్ని నిమిషాలు 2 నిమిషాలు ఎన్ని 60 9 సంపాదించండి 15 శ్వాస నిమిషానికి వెళ్ళి 15. అయితే 4 సెకండ్ ఒక శ్వాస 4 15 60 సెకండ్ కదా 15 శ్వాస 1 నిమిషం 15 శ్వాస గంట అనుకుంటుంది. అయితే కొంత తీర్చాలి తగ్గించి 10 సంవత్సరాలు తగ్గించాలి 10 సంవత్సరాలు తగ్గించకపోతే 5 సంవత్సరాలు ఉందా 5 ఉంటాయి ఎంతగా ఒక నిమిషాన్ని గంటకి ఉంటే 5 తాగు 3 రోజుకి ఉంటే ఇంటి రాదు 7 సంవత్సరం పోతే ఇంటి పోతారు 10 సంవత్సరాలు పోతే ఆయుష్ ఇంకో పెరుగుతుంది అనమాట. అంటే ఇది ఆయుష్ నిశ్చితం అవుతాయి. బ్రహ్మరాశి మాత్రం కూడా నువ్వు మార్చకు యోగాలు వెళ్తాయి. అంటే అప్పుడు ఏం చేయాలి దాని విషయం కలిగిట ఏం పెట్టను. ఓం నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ఇదంతా ఈ విషయంలో 4 సెకండ్లు వస్తాం. నేను శ్వాస కూడా 10 సెకండ్లు కలిసి ఉంటాను. 10 సెకండ్లు అంటే నిన్ను కొంత తగ్గించాను. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు నిమిషాలు 5 సంవత్సరాలు మంత్రం చేస్తే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః అంటే అదేంటంటే ఈ ఒక్క శ్వాసని ధ్యానం ద్వారా ఈ మంత్రం ద్వారా ఇవన్నీ కూడా ఋషులు ధరించారు మహాభావం. ఇవన్నీ మనం అభివృద్ధి అభివృద్ధి మహాభారతం అంతే కదా. అంటే మనం దేవుడి పూజ చెప్తే మనం చెయ్యి దానికోసమే భగవంతుడు చెప్తే చదివి మనం వైద్యాలు భగవద్గీత చెప్తే మంత్రం చదువుతాం కాకపోతే చదవాలి. అన్నీ కూడా సూక్ష్మ రహస్యాలు. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మాత్రే నమః అంటే 4 సెకండ్లు యాక్చువల్గా 4 సెకండ్లు కదా 2 సెకండ్లు గురించారు. ఇది 1 నిమిషం ఒక శ్వాసని అలాగా మనం గురించినప్పుడే ఆయుష్ క్యాన్సర్ అవుతుంది 6 సంవత్సరం ఉంది